ఫ్రెండ్స్ యూట్యూబ్ లో ఎవరైనా సరే మన వీడియోని ఓపెన్ చేసి చూడాలన్నా అదే విధంగా మన వీడియోకి వ్యూస్ అనేది పెరగాలన్నా ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మన వీడియో మీద మనం పెట్టిన థంబ్నెయిల్. మరి అలాంటి థంబ్నెయిల్ డిజైన్ విషయానికి వచ్చేసరికి ఈ రోజుల్లో చాలా మంది క్రియేటర్స్ అయితే కేర్ అయితే తీసుకోవడం అయితే లేదు. వీడియోలు బాగా చేసినా సరే థంబ్నెయిల్స్ అనేది అన్ప్రొఫెషనల్ గా ఏదో ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసి ఏదో ఒక స్టిల్లో ఏదో ఒక ఫోటో అనేది పెట్టేసి థంబ్నెయిల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అలా పెట్టడం వల్ల 100% మీ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వదు. ఆ విధంగా అన్ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనేది ఎడిట్ చేయడం ఇప్పటి నుండి మానేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ గా మీరు మీ మొబైల్లోనే మీ యూట్యూబ్ వీడియోస్ కోసం మంచి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనేది ఈజీగా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మొబైల్లో నేను థంబ్నెయిల్ అనేది డిజైన్ చేయడానికి 3 యాప్స్ అనేది రెగ్యులర్గా యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు వీటిని ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ వన్ వచ్చేసి మీలో చాలా మందికి తెలుసు పిక్సెల్ ల్యాబ్. ఆ తర్వాత సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మన ఫోటోకి సంబంధించి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే మన ఫోటో క్వాలిటీ అనేది తక్కువనట్టయితే దానికి సంబంధించి క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను రెమినీ యూజ్ చేస్తాను. అదేవిధంగా ఫోటోని కట్ చేయడానికి అడాబ్ ఎక్స్ప్రెస్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నేను వీటిని రికమెండ్ చేయడం లేదు, నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్లేస్టోర్లో మీరు వీటికంటే బెటర్గా వేరే యాప్స్ అనేది ఉన్నట్టయితే వాటిని కూడా యూజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేయాలంటే ముందుగా మీరు వీడియో రికార్డ్ చేసే టైంలోనే థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించి మీరు కొన్ని స్టిల్స్ అనేది తీసైతే పెట్టుకోండి. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక సిస్టర్కి సంబంధించి వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది చేసి చూపించడం అయితే జరుగుతుంది. ఆ వీడియోలో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది సిస్టర్ ఆ వీడియోలో ఏం చెప్తుంది మెయిన్గా ఆ వీడియోకి సంబంధించి మ్యాటర్ ఏంటనేది చూసిన తర్వాత ఆ వీడియోకి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ అదేవిధంగా ఆ వీడియోకి సంబంధించి రిలేటెడ్ ఇమేజ్ అనేది నేను డౌన్లోడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. నేను ఇప్పుడు నా క్రియేటివిటీని యూజ్ చేసి థంబ్నెయిల్ డిజైనింగ్ అయితే చూపిస్తున్నాను. మీరు నాకంటే బెటర్గా క్రియేటివ్గా థంబ్నెయిల్స్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ముందుగా మీరు చేయాల్సింది రెమినీ యాప్ అనేది ఓపెన్ చేసి ముందుగా ఏదైనా ఒక ఫోటోకి సంబంధించి ఇప్పుడు మీరు థంబ్నెయిల్ కోసం ఏదైతే ఫొటోస్ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ ఫొటోస్కి సంబంధించి క్వాలిటీ అనేది తక్కువ ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ విధంగా రెమినీ యాప్ అనేది ఓపెన్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు పర్చేస్ అడుగుతుంది. పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ పైన ఏదైతే ఇంటూ మార్క్ ఉంటుందో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. సో యాడ్ ప్లే చేయండి, ఏం లేదు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. యాడ్ అనేది ప్లే అయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా మీ ఫోటో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఎన్హాన్స్డ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నార్మల్గా ఫోటో క్వాలిటీ ఏ విధంగా ఉంది. ఎన్హాన్స్ అయిన తర్వాత అంటే ఫోటో క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే రెమినీ యాప్ అనేది మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫోటో ఇంతకుముందు ఏ విధంగా ఉంది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత బిఫోర్ ఆఫ్టర్ మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఇంకో యాడ్ అనేది ప్లే అవుతుంది. ఆ ఫోటో అనేది మీ మొబైల్ గ్యాలరీలో సేవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ముందుగా ఫోటో క్వాలిటీని ఇంప్రూవ్ అయితే చేసుకోండి. ఫోటో క్వాలిటీ అనేది బాగాలేనట్టయితే ఆ తర్వాత అడాబ్ ఎక్స్ప్రెస్ అనేది ఓపెన్ చేయండి. అడాబ్ ఎక్స్ప్రెస్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు ఆ ఫోటోకి సంబంధించి మీరు ఫోటో క్రాప్ చేయాలంటే ఫోటో అనేది కట్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ముందుగా దీనిలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా క్విక్ యాక్షన్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ ఫోటోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా మీరు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయండి. సో నేను ఆల్రెడీ వీటిని చేసి పెట్టుకున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ సిస్టర్ చేసిన వీడియోకి సంబంధించి నేను ఇక్కడ కొన్ని ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు థంబ్నెయిల్ డిజైనింగ్ అయితే చూద్దాం. ముందుగా మీరు మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ టెక్స్ట్ అని వస్తుంది. ముందుగా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ఏదైతే డిలీట్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ముందుగా టెక్స్ట్ అనేది డిలీట్ చేయండి. సో ఇప్పుడు ముందుగా మనము థంబ్నెయిల్కి సంబంధించి సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన
త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ కి సంబంధించి సైజ్ అయితే సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు, కానీ మనకు యూట్యూబ్లో థంబ్నెయిల్ కి సంబంధించి మ్యాక్సిమం అప్లోడ్ సైజ్ వచ్చేసి 2 MB ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా పిక్సెల్ ల్యాబ్లో ఇచ్చిన సైజ్ అనేది మీరు తీసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థంబ్నెయిల్లో మీరు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయితే చేయాలి. మీ వీడియో రిలేటెడ్గా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి యాడ్ అయితే చేయండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక కలర్ అనేది నేను ఇక్కడ యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ నేను ఆ కలర్ అనేది నేను సేవ్ అయితే చేసుకున్నాను. తెలియని వారి గురించి చెప్తున్నాను. ఏదైనా ఒకదాన్ని మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు దేన్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించి ఇక్కడ మీకు సైజెస్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైతే రైట్ మార్క్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ విధంగా పెట్టాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చేశారో, ఏవైతే స్టిల్స్ అయితే తీసుకున్నారో దానికి రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా వెరిఫై చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ విధంగా ఇవ్వండి. నేను ఆల్రెడీ దీన్ని నేను సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను దాన్ని యాడ్ చేస్తున్నాను. లేకపోతే మీరు ఇక్కడ కింద ఏదైతే లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ ఉంటుందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ నుండి కూడా కలర్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ముందుగా నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పైన ఏదైతే లేయర్ ఆప్షన్ ఉంటుందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ప్రతిసారి ఫొటోస్ అదే విధంగా టెక్స్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత మీరు ప్రతి ఇమేజ్ అదే విధంగా ఏదైతే టెక్స్ట్ ఉంటుందో దాన్ని లాక్ అయితే చేసుకోండి. ఈ విధంగా దీని మీద క్లిక్ చేసి మీరు లాక్ మీద క్లిక్ చేసినట్టయితే అది లాక్ అవుతుంది, అక్కడ ఇక్కడ మూవ్ అవ్వదు. ఒకవేళ మీరు దీన్ని లాక్ చేయలేరు అనుకోండి, మనం వేరే ఇమేజ్ యాడ్ చేసినా సరే ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా అది ఎప్పుడైనా సరే దానికి టచ్ అయినప్పుడు మూవ్ అయితే అవుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు కరెక్ట్గా దాని ప్లేస్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెక్ట్గా నాకు ఈ విధంగా ఇక్కడే ఉండాలనేది నేను దానికి సంబంధించి ప్లేస్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పైన లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ లేయర్ని నేను ఇక్కడ లాక్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు మీ వీడియోలో మీరు ఏం చెప్తున్నారు అనేది దానికి రిలేటెడ్గా కూడా మీరు ఇమేజ్ మీద ఇంకో లేయర్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో సిస్టర్ వచ్చేసి నెల సరుకులకు సంబంధించి వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో నెల సరుకులు అంటే ఇక్కడ స్టోర్కి సంబంధించి నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. డైరెక్ట్గా ఇమేజ్ అనేది తీసుకొని నేను ఈ విధంగా మళ్ళీ దాన్ని బ్యాక్గ్రౌండ్ లేయర్గానే యాడ్ అయితే చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు వీడియో దేని గురించి చేశారనేది దానికి రిలేటెడ్గా మీరు ఒక పెద్ద ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇక్కడ గుర్తుంచుకొని యాడ్ చేసుకొని దీనికి సంబంధించి ఒపాసిటీ అనేది మీరు ఇక్కడ తగ్గించాలి. ఇక్కడ మీరు కింద మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒపాసిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు దాన్ని తగ్గించండి. అంటే అది మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా తక్కువలో కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది ఈ విధంగా కనబడేలా యాడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా దాన్ని లాక్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన వీడియోకి సంబంధించి ఇప్పుడు మనం ఏవైతే ఫొటోస్ కానీ స్టిల్స్ కానీ వీడియోలో ఏం చెప్తున్నాం అనేది వాటికి సంబంధించి మనం కొన్ని ఫొటోస్ కానీ స్టిల్స్ కానీ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఏదైతే ఆ ఫోటోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేశానో ఆ ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఆ ఫోటో అనేది ఈ విధంగా యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు మీ థంబ్నెయిల్లో ఎన్ని ఫొటోస్ లేదా ఎన్ని స్టిల్స్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నారు, వాటిని మీరు ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు మీ క్రియేటివిటీని బట్టి మీరు అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఈ విధంగా ఈ వీడియోలో సిస్టర్ దేని గురించి చెప్తుంది అనేది నేను వీడియో మొత్తం చూశాను కాబట్టి ఆ విధంగా నేను ఈ ఇమేజ్ అనేది ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో నేను ఇక్కడ కార్నర్లో యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ వాటిని ప్లేస్ చేయాలనుకుంటున్నారు అనేది ముందుగా యాడ్ చేయండి. ప్రతిసారి మీరు ఈ విధంగా ఫోటో అనేది యాడ్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫోటోకి సంబంధించి మీరు ఇక్కడ ఆ కలరింగ్ కానీ అదేవిధంగా బ్రైట్నెస్ కానీ పెంచాలనుకున్నా సరే వాటికి రిలేటెడ్గా కూడా మీకు కింద
చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ప్రతి దానికి సంబంధించి చెప్పడం అయితే లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ప్రతి ఆప్షన్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఫోటోకి సంబంధించి ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఫోటోని ప్లేస్ చేసి ఆ తర్వాత ఇక్కడ పైన లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా నేను ఆ ఫోటోని లాక్ అయితే చేయడం జరుగుతుంది. లాక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఆ ఫోటో ఎక్కడా కూడా మూవ్ అయితే అవ్వడం అయితే లేదు. ఆ తర్వాత నేను ఇంకో ఇమేజ్ కూడా యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డైరెక్ట్గా ఇంకో ఫోటో కూడా నేను సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, దాని సైజ్ అనేది ఎంత ఉండాలనేది ఇక్కడ నేను ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అలాగే మీరు ఇంకా ఫొటోస్ కానీ ఇమేజ్ కానీ యాడ్ చేయాలంటే డైరెక్ట్గా ఈ విధంగా మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ మిగతాయి కూడా మీరు ఇక్కడ ఎన్ని ఫొటోస్ అయినా సరే యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు మీకు ఇష్టం ఉన్నన్ని ఫొటోస్ మీరు మీ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నారనేది దానికి రిలేటెడ్గా మీరు ఇక్కడ ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఫొటోస్ మాత్రమే యాడ్ అయితే చేద్దామని అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాటిని లాక్ అయితే చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫొటోస్ అనేది యాడ్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కొంత బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు డల్గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది డల్ కాకుండా నేను ఇక్కడ ఒక లైట్ ఎఫెక్ట్ అనేది యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు నార్మల్గా లైట్ స్పాట్ పిఎన్జీ అని ఈ విధంగా సెర్చ్ చేసినా సరే మీకు ఇక్కడ ఈ విధంగా లైట్ ఎఫెక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఈ లైట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ లైట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ ఎఫెక్ట్ని ఇక్కడ లాక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి దాన్ని నేను ఫ్రంట్ తీసుకురావాలంటే ఏదైతే లాక్ ఆప్షన్ పక్కన ఈ విధంగా మనకు పెన్సిల్ ఐకాన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను కింద ఏదైతే స్ట్రైట్గా థర్డ్ ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఆ ఫోటో అయితే మనకు ఫ్రంట్కి అయితే రావడం అయితే జరిగింది. అదే విధంగా ఇప్పుడు నేను ఏదైతే లైట్ ఎఫెక్ట్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ కాకుండా నేను దానికి సంబంధించి కొంత కలరింగ్ అనేది ఎడిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా దానికి సంబంధించి బ్రైట్నెస్ అనేది యాడ్ చేయాలనుకున్నా, అదేవిధంగా దానికి సంబంధించి కలర్ అనేది చేంజ్ చేయాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైట్ ఎఫెక్ట్కి సంబంధించి కలర్ అనేది చేంజ్ చేసుకోవాలంటే కింద కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ నేను నాకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ నేను ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. నేను డైరెక్ట్గా నాకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ నేను ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అది ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఎంతవరకు కనబడాలనేది నేను ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను దాన్ని మళ్ళీ లాక్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు లైట్ ఎఫెక్ట్ యాడ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఫోటోకి సంబంధించి ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో చుట్టూ నేను ఒక లైన్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రోక్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫోటో చుట్టూ మనకి ఇక్కడ ఈ విధంగా మీకు ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను. ఫోటో చుట్టూ చూసుకున్నట్టయితే ఇక్కడ వైట్ కలర్లో మీకు లైన్ అయితే యాడ్ అయింది. ఈ విధంగా మీరు మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని లైన్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతిసారి ఏ ఫోటోని యాడ్ చేసినా సరే దానికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ దాన్ని లాక్ అయితే చేయండి. సో ఇప్పుడు ఫొటోస్ అనేది సెట్ అయిపోయా తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ అనేది నేను తెలుగులో యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో యాడ్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ అనేది మీ వీడియోకి సంబంధించి మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇక్కడ కీబోర్డ్లో మీరు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ విధంగా అమ్మో 1వ తారీఖు అని ఈ విధంగా నేను ఆ వీడియోకి తగ్గట్టుగా నేను టెక్స్ట్ అనేది యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా తారీఖులో వేరొక్క ఉండాలి కానీ ఓకే నేను చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు ఈ విధంగా అమ్మో 1వ తారీఖు అని నేను ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో టెక్స్ట్ అనేది యాడ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఈ విధంగా దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఫొటోస్ అనేది ఏ విధంగా అయితే ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారో అదే విధంగా టెక్స్ట్ కూడా మీరు అదే విధంగా ప్లేస్ అయితే చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు ఏదైతే తెలుగులో టెక్స్ట్ అయితే చూస్తున్నారో దీని ఫాంట్ అనేది అంత స్టైల్గా అయితే లేదు. చాలామంది ఇదే మిస్టేక్ అయితే చేస్తున్నారు. మరి తెలుగు ఫాంట్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలంటే సింపుల్గా మీరు క్రోమ్ బ్రౌజర్లో ఇక్కడ ఈ విధంగా
మీరు తెలుగు ఫాంట్ అనేది టైప్ చేసినా సరే మీకు ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదో వెబ్సైట్ నుండి ఆ ఫాంట్స్ అనేది ముందుగా మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఆ టెక్స్ట్ అనేది తెలుగులో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఏ ఆప్షన్ ఉంటుంది టెక్స్ట్కి సంబంధించి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్ మీద క్లిక్ చేయండి. సో తెలుగు ఫాంట్స్ అనేది ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని మై ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. మై ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఫాంట్స్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయడానికి ప్లస్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఎక్కడైతే అది ఫాంట్ అనేది డౌన్లోడ్ అయిందో మీరు ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ఈ విధంగా మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఆ ఫాంట్ అనేది యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు తెలుగు ఫాంట్స్ మీకు ఏవైతే నచ్చుతాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు తెలుగు టెక్స్ట్ అనేది టైప్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అయితే అయింది. ఆ తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందు ఇప్పుడు చూడండి మీకు ఫాంట్ అనేది ఏ విధంగా ఉందనేది. సో ఈ విధంగా మీరు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేయండి. అదేవిధంగా దానికి సంబంధించి కలరింగ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఈ విధంగా మీకు కింద ఏ మీద క్లిక్ చేయగానే టెక్స్ట్కి సంబంధించి ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఏ మీద క్లిక్ చేయాలి, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కలర్కి సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఇక్కడ ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకోవాలో డైరెక్ట్గా మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు తగ్గట్టుగా మీ ఇష్టం ఈ విధంగా మీరు కలర్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దానికి షాడో ఎఫెక్ట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన సెట్టింగ్స్ అనేది మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి నేను ఇక్కడ డైరెక్ట్గా వైట్ కలరే ఉంచడం అయితే జరుగుతుంది. సో వైట్ కలర్ ఉంచుతున్నాను కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే టెక్స్ట్ అనేది నేను పెద్దగా ఇవ్వాలనుకుంటున్నాను. ఫోటో బ్యాక్గ్రౌండ్లోకి టెక్స్ట్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా మళ్ళీ టెక్స్ట్ని ఇక్కడ నేను లాక్ చేస్తున్నాను. లాక్ చేసి ఏదైతే ఫోటో ఉందో మెయిన్ ఫోటో అనేది దాన్ని నేను మళ్ళీ ఫ్రంట్కి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ టెక్స్ట్ అనేది కరెక్ట్గా కనబడనట్టయితే ఈ విధంగా మీరు దాన్ని కొంచెం ఈ విధంగా మీరు కనబడేలా యాడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా దానికి సంబంధించి నేను ఇక్కడ షాడో ఎఫెక్ట్ అనేది అవసరమైతే లేదనుకుంటున్నాను. సో మీరు ఆలోచించండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీరు ఆలోచించండి. ఇక్కడ నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు ఇక్కడ క్లియర్గా కనబడకపోవచ్చు వన్ సైడ్లో. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. ఇంకా మిగతా టెక్స్ట్ కూడా ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ కూడా ఇక్కడ యాడ్ చేయండి. నేను ఒకసారి ఆ టెక్స్ట్ కూడా యాడ్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నేను ఏదైతే టెక్స్ట్ అయితే అవసరమో అంటే వీడియోలో దేని గురించి అయితే చెప్పారో దానికి రిలేటెడ్గా క్యాచీగా ఉండేలా నేను ఇక్కడ టెక్స్ట్ అనేది తెలుగులో యాడ్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో సిస్టర్ వచ్చేసి బాబు కోసం స్నాక్స్ తీసుకున్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. అందుకే ఇక్కడ నేను చిన్న ఇమేజ్ అనేది యాడ్ చేసి ఇక్కడ నేను బాబు కోసం అని యాడ్ అయితే చేశాను. ఈ విధంగా మీరు టెక్స్ట్ అనేది ఇచ్చిన తర్వాత ప్రతిసారి మీరు ఇక్కడ మళ్ళీ వాటిని లాక్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇంకా దీనికి ఫైనల్ టచ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటితో థంబ్నెయిల్ అయితే ఎడిట్ అవ్వడం అయితే జరగదు. ముందుగా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఫైనల్ టచ్ అనేది ఇక్కడ మీరు కొన్ని ఇమేజ్ అనేది అదేవిధంగా కొన్ని డిజైన్స్ అనేది యాడ్ అయితే చేయాలి డైరెక్ట్గా. దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కింద ఏదైతే కొంత స్పేస్ ఉందో ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక షేప్ అనేది ఈ విధంగా నేను యాడ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. అది బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించి కలరింగ్ అనేది ఇక్కడ నేను మళ్ళీ ఈ ఏదైతే ఇమేజ్కి తగ్గట్టుగా ఇందులో నేను యూజ్ చేసిన టెక్స్ట్కి తగ్గట్టుగా ఈ విధంగా ఎల్లో కలర్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ యాడ్ చేశాను కదా దీన్ని నేను కిందికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. మళ్ళీ ఇది టోటల్గా బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళింది. కానీ నాకు ఇక్కడ ఈ రెండు ఇమేజ్ మీద అది కావాల్సి ఉంటుంది కాబట్టి వీటిని నేను బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా నేను ఇక్కడ ఏదైతే నేను ఇమేజ్ అయితే తీసుకున్నానో దాన్ని ఇక్కడ యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా యాడ్ చేసి నేను మళ్ళీ దాన్ని ఇక్కడ నేను లాక్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇంటి కోసం నెల సరుకులని ఇక్కడ నేను చెప్తున్నాను కాబట్టి దానికి రిలేటెడ్గా నేను గ్రాసరీస్కి సంబంధించి ఒక ఇమేజ్ అనేది నేను డైరెక్ట్గా గూగుల్ నుండి సెర్చ్ చేసి నేను డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇమేజ్ అనేది నేను ఇక్కడ ఎంతైతే అవసరమో మీరు ఇదే విధంగా చేయమని నేను చెప్పడం లేదు, ఎగ్జాంపుల్గా చూస్తున్నాను. నేను ఇక్కడ దాన్ని యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అనేది ఏదైనా ఒక ఎమోజీ కానీ అదేవిధంగా ఇంటి కోసం సరుకులు అంటే మనీ కాబట్టి మనీకి సంబంధించి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక చిన్న ఎమోజీని తీసుకొని ఇక్కడ ఎక్కడో దగ్గర దాన్ని ప్లేస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కానీ మీ ఇష్టం, మీరు ఎక్కడైనా సరే దాన్ని
ప్లేస్ అయితే చేయండి. ఈ విధంగా ఒక ఇమేజ్ని యూజ్ చేయండి. అలాగే ఇక్కడ మళ్ళీ గ్రాసరీస్ అని చెప్తున్నాను కాబట్టి షాపింగ్ కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ ఒక ఏదైతే మనీకి సంబంధించి ఇమేజ్ అనేది యాడ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు చేయమని అయితే చెప్పడం లేదు. మెయిన్గా మీరు వీడియో దేని గురించి చేశారో దానికి సంబంధించి ఏమేమి అవసరం ఉంటాయనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాడ్ చేయండి. దీన్ని ఇక్కడ నేను అంతా హైలైట్ అయితే చేయొద్దు అనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ నేను ఈ విధంగా తగ్గించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ వీడియోకి ఏమేమైతే అవసరం ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఫైనల్గా థంబ్నెయిల్ అనేది ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో మీరు కొన్నిసార్లు కంగారుగా మీకు ఏదో వర్క్ ఉండి మీరు ప్రతిసారి థంబ్నెయిల్ అనేది ఒకేసారి డిజైన్ చేయడం కుదరకపోతే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు ఎడిట్ చేశాను, మిగతాది తర్వాత ఎడిట్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకొని ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ డైరెక్ట్గా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి మీ టైం కుదిరినప్పుడు మీరు మళ్ళీ థంబ్నెయిల్ అనేది అక్కడ నుండి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ దానికి సంబంధించి మీకు ఇక్కడ సైజ్ చూపిస్తుంది, ఫార్మాట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఆల్ట్రా అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మీ థంబ్నెయిల్ అయితే సేవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే మంచి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనేది డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి నేను డిజైన్ చేసిన థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఉందనేది. మీరు ఇంకా క్రియేటివ్గా మంచి ఫాంట్స్ అనేది యూజ్ చేసి అదే విధంగా మంచి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ అనేది యూజ్ చేసి మీ వీడియోకి తగ్గట్టుగా మీరు థంబ్నెయిల్ అనేది డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.